నమస్తే. స్పెషల్ ఎడ్యుకేషన్ షోకి స్వాగతం. ఈరోజు సివిల్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, ఎనార్మస్ గ్రోత్ కనబడుతుంది. వరల్డ్ వైడ్ గా కావచ్చు, ఇండియాలో చూడొచ్చు. మనం 5 ఏళ్ల క్రితం చూసిన ఒక ప్రాంతం కావచ్చు, ఒక ఏరియా కావచ్చు, ఈ రోజు గుర్తుపట్టడానికి వీలు లేనంతగా డెవలప్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో విపరీతమైన ఉద్యోగులకి డిమాండ్ ఉంది. అయితే సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో చాలా అరుదుగా ఉండే ఇన్స్టిట్యూట్స్ లో చాలా మెయిన్ అండ్ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ మదీనా ఇన్స్టిట్యూట్, ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వే. ఈ ఇన్స్టిట్యూట్ ని ప్రముఖ సివిల్ ఇంజనీర్, ఈయన 15 years గా 5 countries లో, ఓవర్ 5 countries లో ఈయన ప్రముఖ సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వేలో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేదంటే ఆర్కిటెక్ట్స్ కావచ్చు, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఈ ఇన్స్టిట్యూట్ అందిస్తూ ఉంది. ఎంతో మందికి ఇది మంచి ఉపాధి మార్గాన్ని చూపించింది. అండ్ ఈయన ప్రాక్టికల్ బుక్ ఫర్ బిల్డింగ్ ఎస్టిమేషన్స్, ఈ బుక్ ని ఈయన రచించారు. సో ఈయన ఆథర్ గా ఉన్నటువంటి ఈ బుక్ సెకండ్ బుక్. దాదాపు 49 years బ్యాక్ ఉన్నటువంటి ఒక బుక్ ని బిఎన్ గుప్తా రచించినటువంటి ఆ బుక్ కి ఇప్పుడు సెకండ్ బుక్ ఇది. ఆ బుక్ తర్వాత ఈ ఆథర్ గా ఉన్నటువంటి మొహమ్మద్ హరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన ఎండి ఆఫ్ ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వే, క్వాంటిటీ సర్వే. సో హరుణ్ గారితో మనం మాట్లాడదాం. అండ్ ఈ ఫీల్డ్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కి సంబంధించి, అండ్ ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో కావచ్చు, లేదంటే బిల్డింగ్ ఫీల్డ్ లో కావచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కి సంబంధించి ట్రైనింగ్ కావాలనుకున్నా, లేదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు మొహమ్మద్ హరుణ్ గారు. హరుణ్ గారు, వెల్కమ్ అండి. Welcome. Mr. Harun, tell us about yourself. Okay, my name is Muhammad Harun. Basically, I'm a civil engineer, and I've worked in 5 countries. That is starting from Australia, Saudi Arabia, Dubai, Qatar, as well as in India. I've been working in last 15 years, and in all multinational companies. I started working as a site engineer, then I worked as a structure engineer, then also I've been to the quantity surveying department. This is the field of my interest. In that I've started my career, and I've been working there for last 15 years. Then later on I decided to come back to India after working in 5 countries. Then I've started a new institution called as Al Madina Institute of Quantity Surveying. We provide professional training and practical training for all civil engineers and architects in preparing estimation of high-rise buildings. So they basically, when engineers finish their course, when they do the graduation, they become a graduate and they will become a civil engineer. After finishing this engineering, they will be going to apply for a job. When they sit with the interviewer asks him that how do you start the work, where do you do the marking, how do you do the marking, and then how you start the work. Then this syllabus is not included in the syllabus while they are doing that one. So they need practical training, how to do the marking, how to read the drawings, and what are the things that are specified in the drawing, how to recognize these things. So we will be giving them all practical training. Right. What is exactly the meaning of quantity surveyor? Okay, basically, see, people normally they know the role of the role of civil engineer, the role of architect, but they are not aware of what is quantity surveying and what is the role of the quantity surveyor. Quantity surveyor is nothing but it's a cost engineer, and he knows the cost of the project, the cost of the building, and how much the time that does it need to do the construction of a building, and what will be the material required to construct the building. So the quantity surveyor is it's nothing but it's a cost engineer. He will tell the cost of the building and cost of the project, and how much time does it take to construct that building, and also what will be the material required. For example, how many number of bricks that you need, and what will be the cement bags, how many number of cement bags that you need, how much steel that you need, what will be the quantity of flooring, what will be marble flooring and rectified tiles and all these things. So he will be knowing that how much time that it will take to execute a building, and what will be the cost of the building, and what will be the material required actually. So he will be telling that one. So this is like a specialization course after engineering. Right. క్వాంటిటీ సర్వేయర్ అనే పదం చాలా మంది విని ఉండకపోవచ్చు. సివిల్ ఇంజనీర్ గురించి, ఆర్కిటెక్ట్స్ గురించి విని ఉండొచ్చు. క్వాంటిటీ సర్వేయర్ అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన ఎస్టిమేషన్ కాస్ట్ కావచ్చు, లేదంటే మెటీరియల్ కాస్ట్ కావచ్చు, ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది, క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ ది కాస్ట్, ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ మనకు ఒక రఫ్ ఫిగర్ ఈ క్వాంటిటీ సర్వేయర్ మనకి ఇస్తాడు. సో అది క్వాంటిటీ సర్వేయర్ రోల్. మనకి ఫస్ట్ కాలర్ వరంగల్ నుంచి ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు చెప్పండి,
మీకు హిందీ వస్తే కనుక యూ కెన్ ఆస్క్ ఇన్ హిందీ. హలో ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు హిందీ వస్తే కనుక క్వశ్చన్ హిందీలో అడగొచ్చు. సార్ ఐ డోంట్ నో హిందీ. యా, ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్. ఓకే సార్. యా ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. Good afternoon. So I have completed the BSc. So I have to do join the survey the construction course. Please give me say to any institution. తెలుగులో అడిగిన ప్రకాష్ గారు ఒకసారి క్వశ్చన్, మీ క్వశ్చన్ తెలుగులో చెప్పండి. ఇది సివిల్ ఇంజనీర్ కి సంబంధించిన కోర్సెస్, కన్స్ట్రక్షన్ సంబంధించినవి. ఓకే, దానికోసం అండి. డూ యూ ఆఫర్ ఎనీ కోర్సెస్ రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్? Yeah, we do provide courses like people after doing this engineering, they can come to us and they will be first we will be training them how to make the drawings by using software AutoCAD. In AutoCAD there will be several types of versions, 2008, 2009, 2012 and up to 2014 we have all versions. So we let all the engineers to how to operate that software and how to make drawings and all those. Once they do this AutoCAD, then there will be several types of courses like Primavera is a software, StatPro is a software, ETAP is a software, and also we are specialized for estimation of a building. So when we do this estimation, there will be a separate softwares that we call as normally we use this on MS Office Excel sheet, and there are some calculation that we have to do from AutoCAD. For example, length, area and volume calculation that we take from the AutoCAD by using the drawings and all those. So there will be two software that we are using, MS Office Excel sheet as well as AutoCAD. So people who are interested to do manual designing as well as I mean all these are after bachelor degree, right? After bachelor degree. During engineering, if somebody says I'm doing diploma in civil engineering, I'm into the final year. If somebody says I'm doing bachelor in civil engineering and I'm into the final year, can I come and I can join you? So I don't let them to come to me because I want them to finish up the course first. Okay. Let them finish up the course, that let them become a civil engineer, then they will come to me because my time will be 3 months time. Right. So, and it will be a full time course and they have to give me every day 4 to 5 hours every day for 3 months. So there will be a 3 months course, and if they are into civil engineering department in final year and both time they have to come to my institute as well as they have to go to the university, that will disturb a lot. So I do not want them to have two things at one time. I want them to finish off engineering, become an engineer with good percentage and then come back to me. Then I will be training them a perfect, I will make a professional to them. లెట్ మీ ట్రాన్స్లేట్ దిస్ వన్. ఓన్లీ బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళకి తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మాత్రమే డాక్టర్ హరుణ్ గారు ఇన్స్టిట్యూషన్ వర్క్ చేస్తుంది, అల్మదీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వే. ఈ ఇన్స్టిట్యూట్ లో ఆఫ్టర్ బ్యాచులర్స్ డిగ్రీ లేదంటే డిప్లొమా తర్వాత మాత్రమే దీంట్లో మీకు ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం. సో బ్యాచులర్స్ డిగ్రీ ఇందులో ఆఫర్ చేయడం లేదు. నెక్స్ట్ కాలర్ మనకి నవీన్ గారు తిరుపతి నుంచి ఉన్నారు. నవీన్ గారు చెప్పండి. హలో హలో రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీ. ఓకే, ఏం వర్క్ చేస్తారండి? సివిల్ సూపర్వైజర్. సివిల్ సూపర్వైజర్, ఓకే. సార్, దీంట్లో అడిషనల్ అడ్వాంటేజెస్ ఏముంటాయి, ప్లస్ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది కావాలి సార్. ఓకే రైట్, మీ క్వశ్చన్ నేను ఇంగ్లీష్ లో చెప్తాను. I understand that question. Okay, see, basically, I'll give you a small example. Once you do the MBBS, you will become a doctor. Now, once you become a doctor, you generally call as a physician. Now, you will become a physician. Now, so for example, I have my son and he is sick. Now, I want to take my son to a doctor. So, I'll go to a children's specialist, say eye specialist or a nose specialist or heart specialist. I will not take my son to a general physician who has done MBBS. So after doing MBBS, they have to do the specialization like children's specialist, heart specialist, like. So similarly, in engineering field, once you become a civil engineer, you will just call as a civil engineer. So after civil engineering, you have to do something specialization. So it's a kind of specialization quantity surveying. Now, once you are into that quantity surveying line, you will first start as a fresher quantity surveyor, then you will be assistant quantity surveyor, then you will become a what you call senior quantity surveyor, junior quantity surveyor, and there will be a chief quantity surveyor. There will be a promotions. So from fresher, junior quantity surveyor, assistant quantity surveyor, senior quantity surveyor, then chief quantity surveyor, then assistant project manager of the project, and then project manager of the projects. So there will be a promotions also. The salary, if you work in India, the salary
salary will be basically starting from 12 to 15,000 rupees as a fresher. Then after reaching to project manager, it will be like 2 lakh, 3 lakhs per month. So the salary will be like, the scopes are very good. Now if you go to Google search engine and just type there jobs for quantity survey. What will you suggest for Mr. Naveen? And he is working as a civil supervisor. Is there any course regarding that job? And Yeah, definitely. If we see anybody who are concerned with the construction industry or who are working with construction industry, though they are not civil engineer, but they are backgroundly from commerce background, say they have done bachelor in commerce, bachelor in arts or bachelor in science. So but they are into construction field working as a site supervisor or something else. So they knows the construction things standing on the site. So what happens is those people are mostly likely to have this kind of course so that they can grow up. So I offer courses for them also. So if they like to come to my institute, they are most welcome. My institute name is Al Madina Institute of Quantity Survey. We have our website which is www.quantitysurveyindia.com. They can visit my website. They can have all details from there. My mobile number is 9550259317. It was displaying all that. Yeah, definitely. And, let me translate. ఇది ఎవరైతే వర్క్ చేస్తున్న సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేదంటే సివిల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా అకౌంట్ సెక్షన్ నుంచి వచ్చి కూడా సివిల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ అయితే వెనకాల డిస్ప్లే అవుతున్నాయి, ఆ నెంబర్స్ కావచ్చు, లేదంటే వెబ్సైట్ కావచ్చు, మీరు అప్రోచ్ అయ్యి మీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్దాం. స్టే ట్యూన్. Hey, how's the new house looking? It's రాయల్ సమర్పిస్తోంది ఆస్పైరా. మాటలకి అందని అందం, సాంకేతికంగా అత్యధునాతనమైన పెయింట్. ఇందులో 5 ఏళ్ల వారంటీ మరియు టెఫ్లాన్ సర్ఫేస్ ప్రొటెక్టర్ ఉంది. రాయల్ సమర్పిస్తోంది ఆస్పైరా. ఇది మాటలకు అందనిది. చిన్నైనా పెద్దైనా అమ్మకి ప్రతి పిల్ల గురించి బెంగ ఉంటుంది. ఇంచేతనే విక్స్ వేపోరబ్ అదిస్తుంది జలుబు నుంచి వచ్చే పెద్ద కష్టాలు, అంటే పెద్దల్లో తలనొప్పి, పిల్లల్లో ముక్కు దిబ్బడం నుంచి ఉపశమనం. ఇప్పుడు ఆదా చేయండి 50 రూపాయలు. నీ జుట్టు ఎంత పొడుగుగా ఉండేదో. ఏం ట్రై చేసినా జుట్టు తెగుతూనే ఉంది. షాంపూ మార్చు, ప్యాంటీన్ ట్రై చేయి. ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. దీని ప్రోవి ఫార్ములా జుట్టుని పొడవుగా చేసేందుకు తోడ్పడుతుంది. షాంపూ మార్చాను, జుట్టుని కూడా. ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఇప్పుడు కొత్త ప్యాంటీన్ లాంగ్ బ్లాక్ ₹1.5కే. లంచ్ రెడీ. స్టాచ్యూ. మూవ్. కావాలా? సంతోషాల మధ్యలో నడుము నొప్పి వస్తే మూవ్ లోని 4 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మరియు ప్రేమతో నిండిన మాలిష్ ఉపయోగపడతాయి. స్టాచ్యూ. మూవ్ ఆ నుంచి ఆహా వరకు. ఓ మంచి వాషింగ్ పౌడర్ తీసుకురండి. అది శుభ్రత సువాసన ఇవ్వడంతో పాటు చేతులు మెత్తగా ఉంచాలి. అలాంటి వాషింగ్ పౌడర్ ఎక్కడి నుంచి తేను? పతిదేవా తెచ్చుకోండి ఎన్నో లాభాలు గల టైడ్ న్యాచురల్స్. చందనం సువాసనతో ఇస్తుంది మంచి శుభ్రత, చక్కని సువాసన, ఇక చేతులుంటాయి మృదు. టైడ్ న్యాచురల్స్, పెద్ద ప్యాక్, పెద్దగా లాభాలు. ఐఎమ్ లక్కీ. మీరేనా లక్కీ అంటే? లక్కీ లక్కీ అనే కొర్రాడండి. లక్కీనా? నీ పేరు ఎక్కడ విన్నాను? లక్కీ సార్. దొంగవి కాదు. చాయిస్ అల్ట్రా, ఇది గుడ్డ కన్నా మంచిది. దీని మ్యాజిక్ జెల్ క్రిస్టల్స్ 8 గంటల వరకు మరక పడకుండా రక్షణ ఇస్తాయి. అప్పుడు నీ శ్రద్ధ పరీక్షల మీద మాత్రమే ఉంటుంది, పీరియడ్స్ మీద కాదు. కేవలం 37 రూపాయలకే విస్పర్ చాయిస్ అల్ట్రా. అమ్మ అయినందుకు సంతోషం అంటే కంటికి కునుకు లేనందుకు సంతోషం. వాడి కోసం ఏడవడంలోని ఆనందం, తన కోసం కంటే ముందు వాడి కోసం జీవించడంలోని ఆనందం, అన్నిటికంటే మించి వాడు యూర్ ద వరల్డ్స్ బెస్ట్ మామ్ అన్న ఆ క్షణంలోని ఆనందం. డెటాల్ మీ కుటుంబాన్ని 100 కంటే ఎక్కువ రోగాలు వ్యాపింపచేసే క్రిముల నుండి కాపాడుతుంది. ఎందుకంటే రక్షణ ఉంటే సంతోషాలు ఉంటాయని. మీ అమ్మకి నేను నచ్చుతాను కదూ? మాట్లాడడంలో సందేహమా? తప్పక నచ్చుతావు. అమ్మకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. గొంతు గరగర ఎలా ఉన్నా మాట్లాడండి నిస్సందేహంగా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనతో పాటు అల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వేయర్, సివిల్ అండ్ ఆర్కిటెక్ట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ ఎండి
మహమ్మద్ హరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. యా మిస్టర్ హరుణ్, what is the courses do you offer in your institute? Okay. And what is the eligibility also? Eligibility also. See, we are just first offering a course spoken English classes. There are many people in India and in Hyderabad, in Andhra side, they are not familiar with English. So we are taking classes for the spoken English classes. So we want anybody, if somebody wants to speak and develop their personality development course and their how to interact with other people in English, as English is a international language. So we are providing spoken English classes also. If somebody wants to learn spoken English classes, they can come and they can do the spoken English classes and they can develop their personality, and also the how to interact with other people, and the communication skill that everybody needs when you sit in front of the interviewer. He will be asking question in English and you have to communicate in proper manner. So English is a international language and everybody should know in English language, though it's not our mother tongue, but still we have to learn. And what that is the one. duration of the To do, course? see, to learn this English, we are teaching 4 parts. First is Not only English, I mean quantity surveyor course and I'll be going one by one. Yeah. Okay. So spoken English classes, it will take 45 classes. In that you will be having reading, writing, listening and speaking. So there will be 4 modules: reading, listening, writing and speaking. So that will take about 45 classes. And after doing these spoken English classes, if somebody wants to do the AutoCAD course, so we'll be teaching them AutoCAD manually as well as on computer by using software. Right, before continuing, let us take a call. చంద్రశేఖర్ ఏలూరు నుంచి ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. సార్, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్సో. బట్ ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం ఏంటంటే, జనరల్ గా యాజ్ ఎ క్వాంటిటీ సర్వేయర్ గా బయట నా ప్రివిలేజ్ అవుతుంది. చంద్రశేఖర్ గారు, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాను, డైరెక్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ లో అడగండి. నేను చెప్తున్నానండి. నేను రీసెంట్ గా ఒక క్వాంటిటీ సర్వే ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. ఓకే. సో నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ 8 years లాస్ట్ 8 years నుంచి నేను క్వాంటిటీ సర్వేయర్ గా వర్క్ చేస్తున్నాను రిప్యూటెడ్ కంపెనీలో. ఓకే. సో ఐ డిడ్ వెరీ పర్ఫెక్ట్లీ ఇన్ ఇంటర్వ్యూ. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో టెక్నికల్లీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ప్రాక్టికల్ ఏం చేశారంటే, అక్కడ ఇంటర్నేషనల్ ఫిడిక్ రూల్స్ అని చెప్పి ఒక కాంట్రాక్టర్ నీకు బిల్లు అనేది వర్క్ చేసిన తర్వాత ఆయన కొద్దిగా ఇర్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తే నువ్వు ఎట్లాగా ఆ లెటర్ అనేది ప్రిపేర్ చేస్తావు అని చెప్పేసి ఒక ప్రాక్టికల్ ఇది అడిగేస్తారు. ఓకే. సో అటువంటి కేసెస్ ని ఎట్లాగా ఈ త్రూ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఈ క్వాలిటీ సర్వేలో అటువంటి సిచ్యుయేషన్స్ ని మీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది సార్? ఓకే, నేను అడుగుతానండి. he faced a real-time problem. I mean, when you, you experience a irresponsible manner from your customer. I mean, you gave your estimation of bill, and he maintained a irresponsible manner. Then what you will go and which way you will go? I mean, this kind of legal section did you provide in your courses or what? There are some clauses which are that we use from the by law. There are some clauses that we have to use in your contract when you make any. See, I have a open plot. I want to construct a building onto that one. Now, all I need to first make the drawings of that building. Then, how does that my building will look like after the construction? After making this drawing, with these drawings, I will be starting doing calculation and finding out the quantities and that what is the material that I require. With reference to that material, I will make an abstract, and with that abstract, with reference to that abstract, I will be making a BOQ. Now, the full form of BOQ is bill of quantities. So, we will make a bill and we will let the client that to construct this building, this much of what you call cost is going to cost him. So the client will come to know that I am constructing a building this, and then say 4 million is going to cost him. Now he is checking his pocket and he is letting know that I only have 1 million. So what he will do, he will go to a bank and then he will apply for a construction loan. So he will get a loan, then he will start doing the construction of his, executing his building. So during these constructions, there are some variations. Now we don't know what, see, we add the contingencies into the bill. So what is contingencies? Contingencies is expenses which is likely to happen in future. So
So we will be adding things into that one. For example, there are two types of concrete. One, we will be making a concrete on the site, we call it as site mixing concrete. There will be another concrete, we call it as RMC, that is ready mix Actually, concrete. question So I'm was- going to that question only. So ready mix concrete. So what happens is, I'm constructing a column. So I will be tying a shutter on four sides and I'm filling the concrete from the top, and then during the filling the shutter will come off and that concrete will be spoiled. So we will not reuse that concrete. So according to my quantities, according to this I have not added. Okay, so this thing we don't know whether it will come or not. So anyhow, after doing this, so I have told you that it will be costing you about 4 million. Now later on the variations will come and the price will go up. Obviously. And that the price, as the price will go up, the price overruns and there will be deficits. So what happens is the other people will not be happy with that, because they knows that I'm going to spend so and so money and I've arranged all these things, and now you are telling me you have to bring some more money to construct this thing, and I'm making a bill by making this all variation, I'm submitting it to you, and definitely you will not be happy to accept that one. Yeah. Understand? You will not be accepted. So So how- in how- such how- cases, yeah. in such situations, you have to handle that one. So see, there will be a team of How professionals. can we handle that? That's what I'm. There will be a team of professionals. There will be a project manager. Under the project manager, you will have site engineer, you will have senior engineer. That there will be a meeting. They will fix a meeting and will be deciding. There won't be one decision. See, I cannot tell one thing. So that will be onto my shoulder. I do not want to take onto Before my shoulder. continuing, let us take a call. Uday from Chhattisgarh. Uday garu చెప్పండి. నమస్తే. Yeah. Good afternoon, sir. Good afternoon. Good afternoon. Sir, I want to know whether the civil engineer have any quantity surveying software project like that. I want to learn any quantity surveying software. Okay, Uday. Right now working in SCW Infrastructure Limited, sir. Okay, As a Uday sir. quantity surveyor since 7 years I am working in QS, sir. Very good. Right now I am working as a deputy manager for contract department. Very good. So just I want to know whether on software, is there any software available for QS? See, there are many softwares. See, basically the computer people has designed one software, and in that software there was some problems. See, one software will give you the brick calculation, how many number of bricks that you required. One software will give you how many number of cement bags. So one software will not match to the other software, and these all softwares are based on MS Office Excel sheet only. Now, if you are perfect with MS Office Excel sheet, it's easy for you to go with any kind of software. So there are about 28 softwares are there, but what I reckon is, what I suggest you, be perfect with MS Office Excel sheet. That will give you everything. So be perfect with MS Office Excel sheet. Right, next caller. Hello. Ali Hello? from Warangal. Ali garu చెప్పండి. Yeah, sir, basically I am a civil engineer and I have worked as a quantity surveyor for the past 24 years in 4 Gulf countries. Okay. And presently I am working for Epitco Limited as a senior consultant. Okay. I just wanted to know from Mr. Harun of Al Madina Institute of Quantity Survey whether they provide any courses for contracts management. Contracts management. Contracts management, which is nothing but contracts administration, All right. dispute resolution, arbitration, and so on and so on. All right. Here you go. Okay, see, Can Mr. basically. Harun explain us about the contracts management? Okay. Thank you, Alisa, for asking me a question. See, the course that we are providing here, the first thing that I will let the students to how to read the plans and how to find out the quantities from manually, as well as taking quantities from AutoCAD, or doing the same thing on the computer by using MS Office Excel sheet. After finding out these all quantities, we will be showing how to make abstract and bill. After that, there will be a management department. In that management department, there are few things that first we will be starting tendering, then cost control, then cash flow, then we will be going to rate analysis, then we will be going to cost variation, contract management, quality analysis, Do you offer this quality course, control. contract So we management? don't do that one. Okay. So management course we are not Okay, right. giving that one. Tell us about the book you wrote. I mean, we came to know that you are the author of the book.
Tell us about the book. Yes. See, basically, I started my institute in 2010, and since then, 2010, I'm taking classes for all engineers. I have students coming from all over the India. I have students from Delhi. I have students from Tamil Nadu. I have students from Kerala, Bangalore, UP, Bihar, Maharashtra, every part of the India. The people always they ask me that, sir, we are coming from the Delhi and we need some hostel facility. Do we provide hostel facility? So I'll be providing hostel facility for them, and then they will be coming and they will be sitting here for 3 months and they will be doing course. There are some students who are already onto the job. They will never get time to come and stay here in Hyderabad for 3 months to do that course. So for them, I mean, that gave me an idea to write a book onto the subject. So that took me about 4 to 5 years to write that book, and I wrote that book, a practical book for building estimation by Muhammad Harun. And now in before days, in 1959, there was an author, his name is B.N. Datta. He wrote a book in 1959, and since then there is no other author that who write a practical thing on that building estimation. So after 54 years, I am the second author that who wrote things and on the subject by considering all advanced technologies, considering all practical things. I wrote that. So I wrote a book, a practical book for building estimation, which has 106 topics in 615 pages. My book has 615 pages. So if you so some of the pages, like from 615 pages, 125 pages you can free download from my website also. Right. Thank you very much, Mr. Harun, and nice meeting you. Thank you very much. సో ఇది మిస్టర్ హరుణ్ గారు మనకి చెప్పారు. ఆయన ఇన్స్టిట్యూట్ ఆల్ మదీనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటిటీ సర్వే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆ వెబ్సైట్ లో ఉన్నాయి, అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మీరు దాంట్లో చెక్ చేయొచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ షో. స్టే ట్యూన్ టు 10 TV న్యూస్ ఇస్ పీపుల్.